హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ కార్ గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాము. డీటెయిల్స్ లోపలికి వెళ్ళే ముందు చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో అప్లోడ్ చేసినప్పటికీ ఈ వీడియోకి నా కంటెంట్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇంతకుముందు అయితే నేను 2 మినిట్స్ మాత్రమే అప్లోడ్ చేసేవాడిని. ఇప్పుడు ఎక్కువ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకుముందు ఓన్లీ వీడియో అది కొత్త వెహికల్ చూపించి దాన్ని ఎంతమంది ప్రయాణం చేయవచ్చు, కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ అయితే ఇచ్చేది. ఇప్పుడైతే మొత్తము బ్యాటరీ ఎంత ఉంది, రేంజ్ ఎంత ఉంటుంది, దాని ఎంత టైం పడుతుంది ఛార్జింగ్ అనే డీటెయిల్స్ అయితే మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాను. ఇదంతా ప్రొవైడ్ చేయడానికి అందరూ మీరే కారణం. ఎందుకంటే డీటెయిల్స్ ప్రొవైడ్ చేయమని కామెంట్ పెట్టారు. దానివల్ల నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ అందరికీ కృతజ్ఞతలు. ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, కామెంట్ పెడుతున్నందుకు. ఈ వీడియోలో ఇంకొక ఎలక్ట్రిక్ కార్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. దీని మోడల్ వచ్చేసి సాహో ఎలక్ట్రిక్ కారు. అంటే మన 3 వీలర్ ఆటో లాగానే ఉంటుంది, కాకపోతే దీని సాహో ఎలక్ట్రిక్ కార్ అనే వాళ్ళు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఏంటిదంటే ఇది మొత్తానికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు అంటే 90 కిలోమీటర్ల వరకు మనం ప్రయాణం చేయవచ్చు ఒకసారి ఛార్జింగ్ పెడితే. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.8 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే పెట్టారు. ఇది ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న డిస్టెన్స్లు కవర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అనేది నా ఒపీనియన్. అంటే రోజు ఒక 50 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 50 కిలోమీటర్ ట్రావెల్ చేసేవాళ్ళు ఇదైతే ఈజీగా వాడుకోవచ్చు. ఇందులో ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు. నలుగురు కూడా కూర్చొని, కొంచెం కంజెస్ట్ అయినా నలుగురు కూర్చుంటా అంటే నలుగురు కూడా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఇంకా దీని ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది 6.8 అవర్స్ పడుతుంది. 6.8 అవర్స్ మొత్తం ఛార్జింగ్ పడుతుంది. ఇది ఛార్జింగ్ బ్యాటరీ అయితే ఫిక్స్డ్ బ్యాటరీ పెట్టారు. దీనికి హ్యాండిల్ గురించి అయితే మనం బైక్ మోడల్ లాగానే హ్యాండిల్ పెట్టారు. ఈ కార్కి అయితే 5 డోర్లు ఉంటాయి. ఫ్రంట్లో డ్రైవర్ కూర్చున్న దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్కి రైట్కి 2 డోర్లు ఉంటాయి. వెనకాల లెఫ్ట్కి రైట్ 2 డోర్లు ఉంటాయి. బ్యాక్ నుంచి కూడా ఒక డోర్ పెట్టారు. మొత్తం 5 డోర్లు అయితే దీనికి ఫిక్స్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఒక సూట్ కేస్ లాంటిది బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత అంతకంటే పెద్ద లగేజ్ అయితే మనం పెట్టుకోలేము. అందుకని వీళ్ళు ఒక డోర్ కూడా పెట్టారు వెనకాల నుంచి. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 35 కిలోమీటర్ల స్పీడ్ తోటి దీని మీద ట్రావెల్ చేయొచ్చు. అందుకంటే ఎక్కువ ఇది వెళ్ళదు. ఇది మనకి చిన్న చిన్న డిస్టెన్స్లు కవర్ చేయడానికి అయితే ఇది మనకు కన్వీనియంట్గా ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ముగ్గురు వెళ్ళడానికైతే ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీనిపైన మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఈ వెనకాల మనకి పెద్ద కార్లకు ఉన్నట్టే 6 లైట్స్ అయితే పెట్టారు. ఫ్రంట్లో వెరైటీగా ఫ్రంట్లో టాప్లో పెట్టారు ఇవి లైట్లు. ఒకటి ఫ్రంట్కు నేల మీద పడుతుంది లైట్, ఒకటేమో ఫోకస్ లైట్ పెట్టారు. అట్లయితే అది ట్రావెల్ చేసేటప్పుడు నైట్లో కూడా ఏమి ఇబ్బంది అయితే ఉండదు. ఇదన్నమాట మొత్తానికి సాహో ఎలక్ట్రిక్ కారు. దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.